ఎలక్ట్రిక్ వెహికల్స్ విప్లవం రాబోతుంది. విదేశీ ఎలక్ట్రిక్ కార్లు విపరీతంగా రాబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ద్వారాలు తెరిచేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో విద్యుత్ కార్ల తయారీని ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకం కింద లబ్ధి పొందేందుకు అంతర్జాతీయ కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద దేశీయంగా విద్యుత్ వాహనాల ఉత్పత్తి కోసం పెట్టుబడులు ప్రకటించే కంపెనీలు కొంతకాలం పాటు తయారు చేసిన విద్యుత్ కార్లను దిగుమతి చేసుకుని విక్రయించుకోవచ్చు. వీటికి కస్టమ్స్ సుంకం గణనీయంగా తగ్గబోతోంది. తయారీ ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి మంగళవారం ప్రారంభించారు. ఏడాది అక్టోబర్ 1 వరకు ఈ పోర్టల్ అందుబాటులో ఉంటుంది. మన దేశంలో విక్రయశాలను ప్రారంభించడానికి మాత్రమే అమెరికాకి చెందిన టెస్లా ఆసక్తి చూపుతోందని, తయారీ కేంద్రాలు నెలకొల్పి ఆలోచన చేయడం లేదని చెప్పారు. జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ ఇప్పటికే భారీగా పెట్టుబడి పెట్టినందున ఈ పథకం మీద ఆసక్తి చూపెట్టలేదని చెప్పారు. ప్రాథమికంగా 4-5 కంపెనీలు ఈ పథకం మీద ఆసక్తి చూపాయని, ఎన్ని సంస్థలు దరఖాస్తు చేసుకుంటాయో చూడాల్సి ఉందన్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని దిగుమతి చేసుకునే కార్ల మీద తక్కువ దిగుమతి సుంకానికి అనుమతి పొందే తయారీ సంస్థలు ఓఈఎంలు 3 ఏళ్లుగా కనీసం 25% దేశీయ విలువ జోడింపు డివిఏలతో విద్యుత్ కార్లని దేశీయంగా తయారు చేయాల్సి ఉంటుంది. 5 ఏళ్లలో డివిఏని 50% పెంచాలని భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి క్రిమన్ రిజ్వీ చెప్తున్నారు.